కవిత కెపాసిటీ ఏంటి అన్నటువంటిది అతి ప్రచారం చేస్తే ప్రయోజనం ఏం లేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. ఆ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ నాది అని చెప్పి చంద్రబాబు గారు అడిగినప్పుడు బాబు గారికి ఆ పార్టీ కోర్టు ద్వారా దఖలైంది. ఆ టైంలో ఎన్టీఆర్ చనిపోవడం, ఆ తర్వాత ఆయన భార్య లక్ష్మీపార్వతి పోటీ చేసిన ఆమెకు 11% ఓట్లు వచ్చినాయి. ఇటు తెలుగుదేశంకి సరైన వారసుడుగా చంద్రబాబునే గుర్తించారు. అంటే అక్కడ పార్టీ పెట్టిన వాళ్ళకంటే ఆయన్నే గుర్తించారు. దట్ మీన్స్ ఆ కుటుంబంలో హరికృష్ణ పార్టీ పెట్టినా పట్టించుకోలేదు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు పార్టీనే ఫైనల్ చేశారు. లక్ష్మీపార్వతి పార్టీ పక్కకెళ్ళిపోయింది, హరికృష్ణ పార్టీ పక్కకెళ్ళిపోయింది. పార్టీలు పెట్టడం ఇవాళగా తల్లి తెలంగాణ అంటూ ఆనాడు ఏది విజయశాంతి పెట్టింది, అంతకుముందు లక్ష్మీపార్వతి పార్టీ పెట్టింది. అట్లాగే ఏదైతే మన తమిళనాడులో చూస్తే అళగిరి పార్టీ పెట్టాడు, ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టింది, అది పక్కకి వెళ్ళిపోయింది. నరేంద్ర పార్టీ పెట్టాడు, పక్కకి వెళ్ళిపోయింది. దేవేంద్ర గౌడ్ పార్టీ పెట్టాడు, పక్కకి వెళ్ళిపోయింది. కాబట్టి కొత్తగా పార్టీలు పెట్టడం ప్రతి ఒక్కళ్ళు పెట్టచ్చు, ఎవరైనా సరే మీరు నేనైనా పెట్టుకోవచ్చు. కాకపోతే పార్టీ పెట్టాక ఎంత రేంజ్ ఉంది? కవితకి కేసీఆర్ కంటే గొప్పదా, రేవంత్ కంటే గొప్పదా, లేకపోతే కనుక బండి సంజయ్ కంటే గొప్పదా? ఏ ప్రాతిపదికన గొప్పది? అది ఇక్కడ లెక్క చూడాల్సింది. పోనీ విక్టిమ్, ఆమె విక్టిమ్ కాదే, ఆమె వల్ల విక్టిమ్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటప్పుడు హైప్ ఇవ్వడం అనేటటువంటిది కేసీఆర్ మీద కసితో కోపంతో తప్పించి ఏమిటి బేస్? ఆమెకి ఏమన్నా అన్యాయం చేశారా? ఆమె పార్టీకి అన్యాయం చేసింది, అవినీతికి పాల్పడలేదా? ఇప్పుడు కేసీఆర్ మీద సిబిఐ దర్యాప్తు, అట్లాగే ఆమె మీద ఆల్రెడీ సిబిఐ కేసు పెట్టింది, విచారణ చేసింది. కాబట్టి ఇందులో ఎవరికెవరు అన్యాయం అనాలా? బేసిక్గా అయితే కనుక అతి ప్రచారంతో తిమ్మిని బమ్మిని చేసే జర్నలిజం పక్కన పెడితే బెటర్.